అమ్మా నేను బయటకు వెళ్తున్నా. హాయ్ రా మామా. హాయ్. ఎప్పుడు వచ్చినావు శివ? ఇప్పుడే ఏరా అంత బాగైనావురా? అవును మన కథల హీరో ఎక్కడ్రా? సతీష్ గాడా? ఈ రోజు వాడి లవర్ పెళ్ళంట, వాళ్ళ మామిడి తోటలో ఉన్నాడు. ఎందుకురా? లవ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారా? మందు కొడతారు. మరి అది చేసేది అదే. అరే నేను ఇప్పుడే వస్తారా. శివ శివ బాబాయ్ సతీష్ ఏడి? ఆడున్నాడు రా. ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయాడు. అవును అందరం వచ్చినాం. సతీష్ గాడేర్రా? అది కూడా సతీష్ గాడు. గుడ్ మార్నింగ్ రా. నమస్తే 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 ఏంట్రా గుడ్ మార్నింగ్ చెప్పాక? గుడ్ మార్నింగ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ చెప్పాలి. నమస్తే ఎనీ టైం ఎప్పుడు చెప్పినా నడుస్తుంది. ఎక్కడికి రా? హైట్ ఉన్న వాళ్ళు అందంగా ఉన్నారంటే నమ్మలేదురా, కానీ నమ్మాలనిపిస్తుంది అప్పుడప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు. ఏంట్రా శివ అలా ఉన్నావు? అరే సత్తి మా నాన్న ఏ పనికి పనికిరానంటుండ్రా. రే ఒక పనికి పనికిరామంటే ఇంకో పనికి పనికొస్తామన్నట్టే. సెట్ అయ్యి పని చూసుకో, సెట్ అయిపోద్ది. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను రా. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? లవ్ అనేది నాకు సెట్ కాదు. లవ్ టాపిక్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎందుకురా? సిగరెట్ తాగితే లంగ్స్ పాడైపోద్ది, మందు కొడితే లివర్స్ పాడైపోద్ది, లవ్ చేస్తే జీవితమే పాడైపోద్ది. నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించలేదారా? లేదు, మనకు నచ్చాలంటే అమ్మాయి మచ్చేసుకొని పుట్టాల్సిందే, మచ్చేసుకొని పుట్టాల్సిందే, మచ్చేసుకొని పుట్టాల్సిందే. ఏం జరిగిందిరా రే? అరే సతీష్ ఎవర్రా అమ్మాయి? అనురా. అను నిన్ను ప్రేమిస్తుందా? నేను ఎంత ప్రేమిస్తున్నానో
అను కూడా అంతే ప్రేమిస్తుంది. రా అను తీసుకొద్దాం. రాదురా. ఎందుకు రాదురా? నాతో వచ్చేస్తే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారంట. రానందిరా. అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేయి, నేను మాట్లాడుతూ ఫోన్ చేయి. నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి లిఫ్ట్ చేయదు. ఇదిగో నా ఫోన్లోకి వెళ్ళి చేయి. స్పీకర్ అని చేయి. హలో లిఫ్ట్ చేసి చూడు. అను హలో అను డోంట్ కాల్ మీ అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? అసలు ఏం జరిగిందిరా? తన పేరు అను. అను రే ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నా, 2 minutes. ఎంతసేపు వెయిట్ చేయాలిరా నీకోసం? సారీ అను. పోని పోని, ఇది ఇచ్చావేంటి? ఈ ఫోన్ ఎందుకు ఇచ్చావు? నేను నీకు ఫోన్ అడిగానా ఇడియట్? పోని పోని అన్నాను. సారీ అను. పోని పోని. ఎవరూ లేని ప్లేస్ కి తీసుకెళ్ళు. నా మనసులో ఉన్నమాట నీకెలా తెలుసు? స్పీడ్ గా పోని. సతీష్, నీకు నేనంటే ఎందుకంత ఇష్టం? ఎంత ఇష్టం అని అడుగు, చెప్తా. ఎందుకు ఇష్టం అంటే నా దగ్గర సమాధానం లేదు. సారీరా, నన్ను మర్చిపో. ఏంటి ఏమన్నావు? మర్చిపోవాలా? ఎందుకు? మా అమ్మ నాన్నలకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీ అమ్మ నాన్నలు కాదు, నేనంటే నీకు ఇష్టమా కాదా? అది కాదురా. ఇష్టమా కాదా? నువ్వంటే ఇష్టమే, కానీ ఇష్టం లేదు. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అను, నువ్వంటే పిచ్చే. నాకు ఒక్కరోజు ఫోన్ చేయకుండా చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? నేను నిన్ను ఫోన్ చేయను, కలవను. సారీరా, నన్ను మర్చిపో. గులాబీ పువ్వుని తెంపడం సులభం, ఒక అమ్మాయిని ప్రేమించడం సులభం. అదే గులాబీ పువ్వుని అతకపెట్టడం ఎంత కష్టమో, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం కూడా అంతే కష్టం. రేపు మా బావతో నాకు ఎంగేజ్మెంట్. సారీ, మా అమ్మ నాన్నలు తలదించుకునే పని నేనెన్నటికీ చేయలేను. సారీ. అను, నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిండ్రా. అలా తనతో ఫస్ట్ మీటే లాస్ట్ మీటే అయిందిరా. లేదురా,
తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుంటే నేను బ్రతకలేను, చచ్చిపోతా. ఒరేయ్, నువ్వు బాగుండాలని మీ అమ్మ ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు. ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఒకప్పుడు నువ్వే అన్నావు కదరా, ఒక పనికి సెట్ కాకపోతే ఇంకో పనికి సెట్ అవుతావని. ఈ అమ్మాయి సెట్ కాకపోతే ఇంకో అమ్మాయి సెట్ అవుద్దిరా. నువ్వు ఒక్కరోజు ఇంటికి లేటుగా వెళ్తే మీ అమ్మ అన్నమే తినలేదు. ఇంటికే వెళ్ళానంటే మీ అమ్మ బతకగలుగుతుందారా? ఒక్క క్షణం ఆలోచించు. అనుకి నీకంటే అందంగా ఉన్నోడు దొరకచ్చు, నీకంటే ఎక్కువ చదువుకున్నోడు దొరకచ్చు, కానీ నువ్వు పోతే మీ అమ్మాయికి నీలాంటి తిరిగి వస్తావాడ్రా. సతీష్, నువ్వు ప్రేమించే వాళ్ళు దక్కలేదని నిన్ను ప్రేమించే వాళ్ళకు దూరం అవుతావురా? మీ అన్నయ్య పెళ్ళయ్యాక కూడా నీ ఫోటోని పర్సులో పెట్టుకొని తిరుగుతున్నాడురా ఇప్పటికీ కూడా. అరే సతీష్, లవ్ లో ఫెయిల్ అయితే మందు సిగరెట్ తాగడం కాదురా, ఆపేయాలి. అమ్మాయి నిన్ను ఎందుకు మిస్ అయ్యానా అని ఏడవాలి. రే, నేను వదిలేమంది వేసుకున్న షర్టు కాదు, ప్రేమించిన అమ్మాయిని. అనుకి బ్లాక్ షర్ట్ అంటే ఇష్టం రా. చల్ వెళ్దామా?